ఎస్ఎన్ఎస్ ఛానల్ ఆల్ ఇన్ వన్ సరుకు. మొదలెడదామా? అందరం వీఆర్ ఇండియన్స్, మనం అందరం భారతీయులం. ఇదిగో నువ్వే, నీలో ఉండే ధైర్యంగా నీ బలం, నీ దేశభక్తే నీకు ఆయుధం. దయచేసి పిరికిగా భయపడుతూ ఎక్కడ మనం చచ్చిపోతాం, ఎక్కడ మన మీద దాడులు జరుగుతాయి, ఎక్కడ మన మీద బాంబులు వేస్తారు అన్న పిరికి భయాన్ని వదిలే. అండ్ ఎస్, నువ్వు ఇండియన్ కాబట్టి నీలో ఉండే దేశభక్తి ఖచ్చితంగా నిన్ను ఒక సోల్జర్గా మార్చుతుంది. అండ్ ఎస్, మనం ఇప్పుడు మర్చిపోకూడదు, బోర్డర్లో మన కోసం రాయనక రప్పనక ఎండనక వాననక మన కోసం, మన దేశం కోసం, మన ప్రజల కోసం అక్కడ వాళ్ళు ఎంతో శ్రమిస్తున్నారు. అందుకే వాళ్ళు సురక్షితంగా ఉండడం కోసం మనం రోజు దేవుని ప్రార్థిస్తాం. అండ్ ఎస్, భారత్ మాతా కీ జై, వందే మాతరం, జై హింద్. ప్రతి క్షణం, ప్రతి పూట, ప్రతిరోజు ఈ ఫీలింగ్ అనేది నీలో ఉండాలి. అండ్ ఎస్, ఆ పిచ్చి పాకిస్తాన్ని మన డిఫెన్స్ ఎలా ఎదుర్కొంటుంది అనేది మీరు ఆల్రెడీ చూస్తున్నారు. అండ్ ఎస్, లేదంటే మీరు మా డిఫెన్స్తో పోరాడలేక ప్రజలు చంపుతారా? జస్ట్ ట్రైలర్ మాత్రమే. మిమ్మల్ని చిత్తు 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 చేసేదాకా మేమైతే ఆగం. అండ్ ఎస్, ఐఎమ్ ప్రౌడ్ టు బి అన్ ఇండియన్. మనం శాంతిని కోరుకుంటాం, కానీ శాంతికి విలువ తెలియని వారికి, మన శత్రువులకి ఇప్పుడు బుద్ధి చెప్పే సమయం వచ్చేసింది. ఇక చాలు, మాటలు పూర్తయ్యే, ఇక బరిలోకి దిగడమే బాకీ. ఇప్పుడు మన సైన్యం కత్తిలాగా, మరి పదునైన కత్తిలాగా
శక్తివంతంగా పోరాడుతుంది. అది మీరందరూ చూస్తున్నారు. మన దేశ భవిష్యత్తు కోసం మన సైనికులు రక్తాన్ని ధారపోస్తున్నారు. ఇది ఖచ్చితంగా తెలుసుకోవాలి మీరందరూ. మనకి ఊపిరి ఉండాలంటే వాళ్ళకి ఖచ్చితంగా ప్రాణం ఉండాలి. ఆ ప్రాణం ఉండాలంటే ఖచ్చితంగా వాళ్ళ కోసం మనం ఎప్పుడూ ప్రార్థిస్తూనే ఉండాలి. వాళ్ళ సురక్షితంగా ఉండాలంటే. వాళ్ళ ధైర్యానికి వందనం, వాళ్ళ విజయానికి మన ఆశీర్వాదం. ప్రియమైన సోదరులారా, దేశ ప్రేమికులారా, ఈరోజు మనం ఒక అగ్ని పరీక్షను ఎదుర్కొంటున్నాం. పాకిస్తాన్ రెచ్చగొట్టే చర్యలు మితిమీరిపోయాయి. వారిని శాంతి మార్గంలోకి తేవడానికి మనం ఎన్నిసార్లు ప్రయత్నించాం. కానీ వారు మన సహనాన్ని బలహీనతగా భావించి మళ్ళీ దాడులు చేస్తున్నారు. మన భూమిని, మన ప్రజలను లక్ష్యంగా చేసుకొని పాకిస్తాన్ ఆక్రమణలు, ఉగ్రవాదానికి మద్దతు, చౌక మాటలు ఇవన్నీ మాకెంతైనా తెలుసు. కానీ ఈసారి భారతదేశం మౌనంగా ఉండదురా. ఈసారి మన ప్రతిస్పందన చరిత్రలో బహుళ చివరి గుణపాఠంగా మిగులుతుంది. ఈ యుద్ధం కేవలం సరిహద్దుల్లో కాదు, ఇది మన అంతఃకరణాల్లో కూడా జరుగుతోంది. మనమందరం ఇప్పుడు ఒకే కళంగా, ఒకే లక్ష్యంతో భారతమాతకు బలంగా అండగా నిలబడాలి. ధర్మానికి యుద్ధం గౌరవం, ఇది అదే యుద్ధం. మన సైనికులు హిమాలయ శిఖరాల్లోనూ, ఎడారుల్లోనూ, వర్షాలు, గాలుల మధ్యన నిరంతరం దేశ రక్షణ కోసం ప్రాణాల్ని అర్పిస్తున్నారు. దేశ భద్రత కోసం వారు పోరాడుతున్నారు. మన కోసం, మన భవిష్యత్తు కోసం. వీరిని చూసి మనలో ప్రతి ఒక్కరికి దేశభక్తి చిగురించాలి. మనం తినే ప్రతి గింజలో, మనం పొందే ప్రతి శ్వాసలో పాకిస్తాన్ చేసే దురుద్దేశపూరిత చర్యలకు మన సైన్యం సమర్థవంతంగా తగిన బుద్ధి చెప్తోంది. శాంతికి విలువ తెలియని వారికి మన సైన్యం సింహస్వరంతో సమాధానం ఇస్తుంది. మనం శాంతిని కోరుకుంటాం, కానీ మన భూమికి చెడు చూపిన వారికి ఎప్పటికీ క్షమించం. ఈ సమయంలో మన అందరి బాధ్యత ఐక్యతగా నిలవడం. మన కేవలం జాతీయ పతాకాన్ని అలంకరించడమే కాదు, మన హృదయాల్లోనే ఎల్లప్పుడూ దాన్ని ఉంచాలి. సోషల్ మీడియా గాలి వార్తలకు, అభూత కల్పితమైన ప్రచారాలకు గురి కాకుండా నిజమైన సమాచారం తెలుసుకోండి. పాల్సింది ఒకటే ఒకటి, జై జవాన్, జై భారత్, భారత్ మాతా కీ జై. రే పాకిస్తాన్, మీరు వినాలి. భారతదేశాన్ని వెళ్ళగకే దెబ్బ ఎప్పటికీ నిలబడదని. మన తాడిపార మౌనమే మన తుది హెచ్చరిక. విషయం ఏంటంటే, ఈ యుద్ధంలో చాలామంది మన ఇండియన్ సోల్జర్స్ చనిపోతున్నారు. కానీ గుర్తుపెట్టుకోండి రా పాకిస్తాన్లారా, ప్రతి చావుకి, మా ఇండియన్ సోల్జర్స్ ప్రతి చావుకి సమాధానం అయితే మామూలుగా ఉండదు. దడ 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 ఆడిచ్చేయడమే మీకు. అండ్ ఆల్సో ఇక్కడ మనకి చాలా తప్పు, చాలా చిరాకైన విషయం ఏంటంటే, ఈ న్యూస్ ఛానల్స్ మీద వాళ్ళ రాయతలు తెలుగు జవాన్ వీరమరణం. ఇక్కడ ముందు మీరు డివైడ్ చేసి కేటగిరీలోకి సెగ్రిగేట్ చేసి తెలుగు జవాన్, హిందీ జవాన్, ఈ జవాన్ ఆ రాష్ట్రానికి చెందిన వారు రాయకండి. ఇండియన్ సోల్జర్. ఇప్పుడే అంటున్నాం, వీఆర్ ఆల్ ఇండియన్స్. ఇండియన్ సోల్జర్ అని గర్వంగా రాయండి. భారత సోల్జర్ వీర మరణం అని రాయండి. ఇక్కడే మీ రాతలు టీఆర్పీ రేటింగ్ కోసం, వీటి కోసం, వాటి కోసం దయచేసి మార్చండి. పేరు చెప్పి, తన పేరు చెప్పి భారత సోల్జర్, ఇండియన్ సోల్జర్ అని రాయండి దయచేసి. ఇలా ఎందుకు చెప్తున్నాను, దయచేసి మీరందరూ ఖచ్చితంగా ఒక్కసారి ఆలోచించండి, ఇది తప్ప రాంగా ఇలా రాయడం. థ్యాంక్ యూ.
వాచింగ్. దయచేసి మీరందరూ మీలో నుండే దేశభక్తి ఖచ్చితంగా బయటకు తీయండి. అండ్ ఎప్పుడు మన దేశాన్ని గౌరవించండి. అండ్ నువ్వు దేశానికి ఏం చేసావు అని ఒక్కసారి మిమ్మల్ని మీరు ప్రశ్నించుకోండి. అండ్ ఎస్, మరీ 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 ఇంపార్టెంట్, మన సైనికులు సురక్షితంగా ఉండాలంటే మన వంతు జస్ట్ ప్రేయర్ చేయండి వాళ్ళు సురక్షితంగా ఉండాలని. థ్యాంక్స్ వన్స్ అగైన్. ఎవరైతే సబ్స్క్రైబ్ చేయలేదో దయచేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఖచ్చితంగా ఈ వీడియోని మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్కి దయచేసి షేర్ చేయండి.